చెప్పలేండి. పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో అభినందనలో. మీ అమ్మగారు కూడా వచ్చి చూస్తుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అనుండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అనుండేవారు. అప్పుడు నేను ఎస్ అండి, ఓకే అండి అనుండేవాడిని. నాకేం ఎస్ కాదు, ఓకే కాదు. ఐమ్ సారీ. అరే అరే ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్యశాస్త్రానికే తీరని కళంకమా? నాది కుప్పి గంతులు కప్పగెంతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. శైలు ప్లీజ్ ఐ టికెట్ మీ మై టికెట్. హియర్ మీ. నో. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది? ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి రా. అతను ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగుండే రాసావా? ఓ ఇతనేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నావు? మన ఆడిట్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు. అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలేజ్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతల పారేస్తాను, జాగ్రత్త. ఎక్కడికి? ఇక్కడ కూర్చుంటావరా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. ఈ చరణం నిన్న ఎలా అభినయించా? యూ చాలు. Come on, dance. ఏమ్మా కాదా? పంచభూతములు ముఖ పంచకమై కాదు ఋతువులు ఆహార్యములై కాదు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై కాదు ఋతువులు ఆహార్యములై కథకళి. యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటాయి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది.
నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి. ఏమన్నావు? బాస్టాడా? నమస్తే సార్. నిన్నెవ్వరూ బాగు చేయలేటరా. ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గర దగ్గు ఇలాగే తగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా, తమ్ముడివా, ఎవడ్రా నువ్వు? ఏదో గాలి పట్టం కలుసుకున్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇక నీతో ఎదురు దెబ్బలు తెల్లాను. నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడేరా రాయగలరు. నువ్వేరా, నువ్వే. సర్లే రా, ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరేయ్, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు, అప్పుడు బాలు, అప్పుడే. అంతవరకు నేనేం చేసినా భరించాల్సిందే. బాలు, ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. వదులుతానా
నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు, భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలనుంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు. గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, దుస్సాం, గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏమిటో ఇది అయ్యే అర్థమై చావటం లేదమ్మా. సుమతి, ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు. అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి, నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది. అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే, ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇగో సుందోపు సుందుని గుమ్మంలో అడుగు పెట్టినట్టు చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి ఏమండి, ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు. పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామా అంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి సుమతి, ఏమిటన్నా? ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన చెప్పేసేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య. సుందోపుసుందులు ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు, రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తీరికుండద్దు. ఏ పంటకాల పక్కన, ఏ పాడు పండుగల్లోనూ నృత్యం చేస్తూ ఉంటాడు. సాగనే రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడని కష్టపెడతావేరా? బాలు, అబ్బాయి వచ్చాడు. ఎక్కువ నువ్వు పరిగెత్తి ఎక్కువ లేవు. నేను పట్టుకుని ఎక్కించలేను. ఎలా ఉందిరా నీ ఏడుపు? ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబా, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసేవి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు. తాళాలు గజ్జలు చూసుకుంటాయి. అదిగో ఇలా ఉత్తున్నారు. ఇక్కమ్మా, అమ్మని జాగ్రత్త. ఉత్తరాలు రాస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు ఎందుకమ్మా? పర్వాలేదు, ఏమన్నా కొనుక్కోలేనా? నువ్వు కూర్చోమ్మా. నువ్వు ఉండవా? ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట్రా? అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. అదేమిట్రా? వద్దు, 4 రోజుల్లో నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మర్చిపోకు. ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు.
రమ్మను. రండి. రారా? నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని తనే. ఇవాళ 170 సినిమాలకు వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారిని నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, సార్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, శిక్ష లాయా హూ. మై చార్జ్ నిదర్ और 2 బాటిల్ లావ్. జావ్. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, ఏమన్నారు కథక్. గీత? ఫస్ట్ డ్యూట్ సంగీత తీస్తారట. అయితే ఒకసారి విని రఫ్తో కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట. చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి ఎలా కంపోజ్ చెయ్యాలో. నేర్చుకోండి. మైకేల్ మైకేల్ వస్తాను రా. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? వస్తాను సార్.